మధ్యకాలంలో మనకు బద్దేల్లో ఒక పాస్టర్ గారు సువార్త పత్రికలు ఇస్తున్నారు. వినమ్మా, సువార్త పత్రికలు ఇస్తుంటే ఒకరు వచ్చి, ఇప్పుడు పెద్ద ఫ్యాషన్ అయిపోయింది, ఇలా పట్టుకొని వీడియో చెప్పు, ఎందుకు పంచుతున్నావు పాపులెట్లు, బైబిల్లో ఏముంది, అది ఒక బూతు పుస్తకము, దాంట్లో లోతు కూతురులో ఏం చేశారు, అక్కడ ఏం చేశారు, ఇక్కడ ఏం చేశారు, ఏం చెప్తున్నావు అంటే, నాకు అనిపించింది మన బద్వేలు అలా అంటుంటే, నాకు అలాంటి వాడుకు అలాంటి అన్న తగిలితే బాగా చెప్తా, వివరిస్తా అన్నగారికి ఎలాంటిదో, గ్రంథం ఎలాంటిదో చక్కగా కూర్చొని గ్రీన్ టీ తాగుతూ వివరించగలిగేవాడిని. అలాంటి వాళ్ళు తగలాలి నాకు ఖచ్చితంగా. ఏమంటారంటే, అన్న మీరు ఎందుకు మత మార్పిడి చేస్తున్నారు, మీరు ఎందుకు మతాన్ని బోధిస్తున్నారు, మీకు పర్మిషన్ ఉందా అంటే, నాకు అనిపించింది మొన్ననే రీసెంట్గా చిన్న పిల్ల, 17 ఏళ్ల పిల్ల, ఒక దుర్మార్గుడు ఆ పాపను ఏం చెప్పి తీసుకెళ్ళాడో తెలీదు, మొత్తానికి తీసుకెళ్ళి కుంట దగ్గర వాడు అక్కడ అమ్మాయితో మాట్లాడి, అమ్మాయితో ఉండి అక్కడ బాగా మాట్లాడుకొని ఆ తల్లిని ఏం చేశాడో తెలీదు, పెట్రోల్ పోసి తగలబెట్టేశాడు. అనిపించక ఎటు పోతుందో తెలియక నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి బయట రోడ్డు మీద అలా ఆగి ఇలా కూర్చుంటే చక్కటి రూపము ఎముకు కనిపిస్తూ కాలిపోయి ఘోరమైన స్థితిలో ఆడ పడి ఉంది. ఆ పడిన ఆ తల్లికి ఎవరైతే వచ్చి వీడియో తీసి నువ్వు మతాన్ని ప్రచారం చేస్తున్నావు అంటున్నదే, ఇది ఎవరో చెడిపోమని చెప్పట్లేదే, బాగుపడమని చెప్తుంటే, అక్కడ పాపకు అన్యాయం జరిగింది. ఎవరైతే ఆపాడో ఆ యొక్క దుష్కార్యాన్ని ఆపచ్చుగా ఇతను, పోనీ తెలియదు పోయి ఏం న్యాయం చేశాడు ఆ తల్లికి, ఆ కుటుంబానికి? అలాంటి జరగకుండా చూడొచ్చు కదా. రేపులు జరుగుతుంటే ఎందుకు అది తప్పు అని ఖండించట్లేదు. చాలా షాపులలో దొంగతనాలు జరుగుతున్నాయి, ఇది ఎందుకు ఆపట్లేదు? ఈ దొంగతనాలు చిన్నపిల్లలు రేప్ చేసి చంపుతున్నారు, ఎందుకు ఇవన్నీ ఆపట్లేదు? పెట్రోల్ బంకులలో మోసాలు జరుగుతున్నాయి, పాల వ్యాపారంలో మోసాలు జరుగుతున్నాయి, కల్తీ జరుగుతున్నాయి, కూరగాయల్లో కల్తీ జరుగుతున్నాయి, స్కూళ్ళల్లో డబ్బులు భయంకరంగా తీసి రక్తాలు తాగేస్తున్నారు, హాస్పిటల్లో ఎలా పడితే అలా అక్రమంగా మెడికల్ మాఫియా జరుగుతుంది, అక్రమంగా మనుషులు చంపేస్తున్నారు, ఎలా పడితే అలా ఫీజులు తీసుకుంటున్నారు, ఎలా పడితే అలా డబ్బు గుంచేసుకొని రక్తాన్ని పీల్చేస్తున్నారు. ఇవన్నీ తప్పు అనిపించట్లేదు. ఒరే బ్రతుకు మార్చుకోరా అని చెప్తే తప్పైంది. ఇప్పుడు ఇవన్నీ ఆపిరా, ఇవన్నీ ఆపు. ఫస్ట్ కళ్ళ ముందు జరుగుతున్నోటి నువ్వు ఆపలేకపోతున్నావే. ఎవడ్డో ఒకడు పైకి వచ్చి బైబుల్లో అది ఉంది ఇది ఉంది అంటే, బైబుల్ చదివావా నువ్వు? బైబుల్ తెలుసా నీకు? చదవకుండా మాట్లాడుతూ వచ్చి వీడియో ఇలా స్టైల్గా పట్టుకొని చెప్పు బైబుల్ ఎత్తి, అది ఉంది ఇది ఉంది అంటే, అసలు నీకు తెలుసా రాజ్యాంగం మాకు ఆ హక్కు ఇచ్చింది. మనమందరం కలిసి అన్నదమ్ములో ఉంటున్నాం. హిందువు లేదు, క్రిస్టియన్ లేదు, ముస్లిమ్స్ లేదు. మీ వ్యాపారస్తుల దగ్గర నేను కొంటున్నాను, నా దగ్గర మీరు కొంటున్నారు, అందరం కలిసిమెలిసి ఉంటున్నాం. ఎందుకు మధ్యలో ఇలాంటి చీడ పురుగులు వచ్చి, కలుపు మొక్కలు వచ్చి పంటనంతా నాశనం చేస్తున్నాయి? తప్పు, అలా చేయడం తప్పు. మంచిని ప్రకటిస్తున్నాం, చెడును ప్రకటించట్లా. వీడిని చూసి ఇంకొకటి తయారవుతాడు. ఏం తప్పు బోధిస్తున్నాం? చెడిపోమని బోధిస్తున్నామా? బ్రతుకు మార్చుకోమనే కదా. ఎందుకు ఇలాంటి తప్పులు చేస్తున్నారు అంటే, ఎవడో ఒకడు వీడియో పెట్టి దానికి అర్థం లేకుండా డబ్బులు లాగేసుకుంటుంటే వారిని చూసి ఇక్కడ వాళ్ళు చేతులు కాల్చుకుంటున్నారు. అన్నదమ్ముల్లో కలిసి ఉండాల్సిన మనము ఇలా చేయడం అనేది చాలా తప్పు. చాలామందికి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అలా ఉండకూడదు మనం.